కూడి ఉన్న ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పటివరకు దేవుడు మనకిచ్చిన జీవము, తోడును, సహాయమును బట్టి ఒక 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సందర్భమును మరలా మనం పునరావృతం చేసుకొని ఉన్నాం, మరలా జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఆ సందర్భం మనకు బైబిల్లో దేన్ని చూపించింది అని అంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక జాతి నిరీక్షణను నెరవేర్చిందండి. ఆ సందర్భం ఒకనాడు మోషే ప్రవక్తతో ప్రవచించి, అంతకు పూర్వమే అబ్రహాము గారికి చేసిన వాగ్దానమును బట్టి నీ సంతానము చేత సకల జనులను నేను ఆశీర్వదిస్తాను. ఆ సంతానము, ఆ వాగ్దాన పురుషుడు మరెవరో కాదు, యేసుక్రీస్తు వారు అని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, కాలం ముందుకెళ్ళింది, తరాలు గడిచాయి. గలతీలో అన్నట్టుగా కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీయందు తన కుమారుణ్ణి లోకమునకు పంపించి ఇశ్రాయేళ్ల నెరవేర్పును దేవుడు సంపూర్తి చేశాడు. కానీ జరిగిన ఒక ఆనందం, మరోవైపు విచారము రెండు ఏమిటి అనంటే, గుర్తుపట్టినట్టుగానే పట్టారు, కొద్ది దినాల్లోనే మళ్ళీ మర్చిపోయారు. అదే జరిగిందండి ఆ రోజు. ఇప్పటివరకు సంఘ కాపరి గారి చేత బైబిల్లో మనం చూసిన భాగం ఏమిటి అనంటే, సంతోషం పెళ్ళుబికింది వారిలో. ఎన్ని వందల సంవత్సరాల కాలానికి ఎదురుచూపు నెరవేర్పేది. ఆ సమయానికి వారి ఆనందాన్ని వెలుగుచడానికి చేతికి ఏది దొరికితే దాంతో గణపరిచారు ప్రభువుని. ఆ రోజు దినాలేనండి, మహా అంటే లెస్ దెన్ 10 days అనుకోండి, అంతే. 10 రోజులతోనే అయిపోయింది. ఇక ఏం జరిగింది అని అంటే, వారి ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కోరిక ఒకటి ఉంటుంది కదా, ఆ మెస్సియా వస్తే మా జీవితములు మొత్తం మార్చేస్తాడు, ఈ రోమ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించేస్తాడు, వేరుగా ఉండే. అది నెరవేరలేదు. ఫలితం ఏమైపోయింది అని అంటే, మళ్ళీ ప్రభు విషయంలో వెనుకడిగే. ప్రియమైన వాళ్ళరా, సరే, ఆ సందర్భం దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఇది జరిగింది, ఇది వాళ్ళ లోపము, ఇది చేసుంటే బాగుండు అని నేను వాళ్ళని విమర్శ చేయలేను. ఎందుకనంటే వారు ఎదుర్కొన్న ఆ టైంలో, ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకా మనం ఎంత ఘోరంగా ప్రవర్తిస్తామో నాకు తెలియదు. అలాంటి ఈరోజు మళ్ళీ రిపీట్ అవ్వటం లేదంటే అవుతుందండి ఫ్యూచర్లో. ఇందాక అన్నారు కదా కాపరి గారు, మళ్ళీ మనందరం ఎదుర్కోబోయే ఒక రోజు ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆ రోజు బయటకు వస్తాంలేండి. మనం ఏం చేయబోతాము ఆ రోజు. కానీ ఒక మాట చూద్దాం, ప్రకటన గ్రంథంలోనికి మీరు వస్తే ఇదే సందర్భము, ఇలాంటి సినారియోని అనుకోండి. ఒక విధంగా మనము పాత నిబంధన కాలంలోనూ మత్తయి సువార్తలోనూ చదివినటువంటి అదే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మళ్ళీ హెవెన్లో కూడా రిపీట్ అవుతుందండి. పరలోకంలో రిపీట్ అవుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి కొంత దీర్ఘ భాగము నేను చదువుతున్నాను, చూడవలసిందిగా కోరుతున్నాను. 9 నుంచి 7వ అధ్యాయం 9 నుంచి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మత్తయి సువార్తలో ఇది మిస్ అయిందండి. మత్తయి సువార్తలో ఆ రోజు ఎలుగెత్తి స్తోత్రము చేయుచు వచ్చుచున్నది ఎవరు అనంటే బాలురు అని రాయబడుతుందండి. అక్కడ పిల్లలట. పెద్దలు డైలమాలో ఉన్నారు, డౌట్లో ఉన్నారు. రెండో వైపు ఏమిటి అని అంటే, మతాధికారులను బట్టి కొంత భయంలో కూడా ఉన్నారు ఆ రోజు. ఈరోజు మనం ఉన్నట్టుగా అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇన్ని సంవత్సరములు చర్చ్కి అలవాటు పడి సంఘానికి పోతూ వస్తూ ఇంత పెద్దవారుగా ఉన్నాం కదా, మెచ్యూర్డ్ మనమన్నా బయట యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే నేను ప్రభువుని నమ్ముకున్నానని బాహాటంగా మనల్ని కనపరుచుకునే విషయంలో మనం దాపరికమును కనపరుస్తుంటాం.
కానీ మీ గర్భాన్ని పుట్టిన పిల్లల్ని చూడండి, వాళ్ళకి అలాంటిది ఏముండదండి. ఫ్రెండ్స్లో ఈజీగా చెప్పేసుకుంటారు, మా జీసస్ ఇది వద్దన్నాడు అందుకే నేను చేయనంటారు. అది చెప్పలేమండి మనం బయట. ఏదో మన మధ్య అడ్డుగా ఉన్నది ఏంటో తెలియదు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటో తెలియదు. మత్తయిలో అది కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. నేను బాలుర నోట స్తోత్రము సిద్ధింప చేశానని లేఖనం నెరవేర్పు మీరు చదవలేదా? గద్దిస్తాడు ప్రభు. మీరు ఇలానే మాట్లాడితే ఆ పిల్లల కేకలు మీరు నోరు మూయమని చెప్తే రాళ్ళకు నేను ఆజ్ఞాపిస్తాను, రాళ్ళు కేకలేస్తాడు. ఓకే, అది మత్తయి స్టోరీ. కానీ ప్రకటన గ్రంథంలో ఫ్యూచర్ ఎలా కనపడుతుంది అని అంటే ఇక్కడ కంప్లీట్ చేంజ్ అండి. ఇక్కడ కంప్లీట్ చేంజ్. ఈ చేంజ్లో ఏం కనపడుతుంది అని అంటే పెద్దవారు, ప్రభువును వెంబడించిన వారు, ప్రభువులో రక్షణ జీవితమును వెతుక్కున్నవారు ఆ రోజు నిలబడి ఎంతమంది ఉన్నారట అంటే అసలు లెక్క పెట్టడానికి వీలైనంత సమూహం అట ప్రియమైన వాళ్ళ. మనకు ఒక గొప్ప మోడల్ అండి ఈ పీపుల్ అంతా. దినములు ముందుకెళ్తున్న తర్వాత ఇప్పుడు కలుగుతున్న భయం ఏమిటి అని అంటే ప్రభువులో నుండి వెనకపోయే వాళ్ళు ఉంటారేమో అని మనం అనుకుంటున్నాం. కానీ రెవల్యూషన్ బుక్ రివీల్ చేస్తుంది ఏంటో తెలుసా? ఎక్కువ అవుతారు చూసుకోండి. ఇంకా నేను ఎంతమందిని ఏర్పాటు చేసుకొని లేపబోతున్నాను అని అంటే మీరు లెక్క పెట్టడం కూడా మీ వల్ల అవ్వదు. వారందరూ ఆ రోజు చేస్తుంది యోహన్ గారు సాదృశ్యంగా చూస్తున్నారు. సాదృశ్యం అనడం కంటే లిటరల్గా కూడా అంటాను. హెవెన్లో కూడా ఖర్జూరపు చెట్టు ఉందంటే ఉంది, అంతే. యోహన్ చూస్తున్నాడు కదా, ఉందంటే ఉందండి అంతే. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎలుగెత్తి గొప్ప స్తోత్రం చేయుచున్నారట వారు. దేనికంటే మా రక్షణకై. ఏమండి, ఇది ఇంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నా మెడిటేషన్ మీ దగ్గరికి రాదండి, చాలా దూరం తీసుకెళ్ళాలి ఈరోజు ఈ లేఖనాన్ని పట్టుకొని. నా ప్రశ్న ఏమిటి ఇది చదువుతున్నప్పుడు తలెత్తింది అని అంటే అంతగా కొబ్బరి మట్టలు చేపట్టి మా రాజు అని ఎలుగెత్తి చెప్పేంతగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమనుభవించారు? మళ్ళీ నా మాట చెప్తున్నాను. ఏమండి, ఏదో టెంపరీ టైం కాదు. మనం అన్నట్టుగా ఆ గ్రౌండ్లో నుంచి ఈ లోపలికి వచ్చినంత ఈ షార్ట్ పీరియడ్ కాదు. మనం చూస్తుంది ఇటర్నిటీలో, నిత్యత్వంలో చూస్తున్నాం దాన్ని. నిత్యత్వంలో ఆ దృశ్యం ఎలా కనపడుతుంది అని అంటే ఎవర్లాస్టింగ్ అండి. వాడబారక నిత్యము నూతనముగా ఉన్న కార్యంగా ఉంది. ఆ ప్రభువును కొనియాడే విషయంలో వారు ఏమాత్రం కూడా వెనక తీయటం లేదట. నా ప్రశ్న ఏం తలెత్తిందంటే ఏం చూశారు వీళ్ళు? ఈయన ఇంత గొప్ప రాజు అని గణపరచుటకు ఏం కనపరిచాడు ఆయన? ఎందుకంటే ఇది మనకు అర్థం కావాలండి. ఈ సందర్భంలో నేర్పించేటువంటి లేఖనాలు వేరుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. యోహన్ గారు స్టన్ అయిపోయారు. వెంటనే దూత వచ్చి అడిగింది, గెస్ చేయగలవా వీళ్ళెవరో? యోహన్ గారు నీలే అడిగింది దూత. ప్రభు నాకేం తెలుసు, నీకే తెలియను అనగా అప్పుడు దూత యోహన్ గారికి రిప్లై ఇస్తుంది, వీరెవరో తెలుసా? వీరు ఎవరు అనంటే ఆ నామమును ధరించి మహాశ్రమల గుండా వాళ్ళ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని ఇక్కడికి ప్రవేశించిన వారు వీరు. వెనక తీసిన వారు కాదు వీరు, దాచుకున్నవారు అంతకన్నా కాదు. అంటే దాచుకోవడం అంటే ఒక మాట ఉంటుంది కదా తీతిలో, వారిని ఎరుగుదమని చెప్పుకుందరు, దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరే కానీ తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అన్నవారు కాదు వీరు. స్థిరులు, ఏమాత్రం కూడా వెనక తీయని వారు. ఈ ప్రభువును అంగీకరించి ఈ ప్రభు కింద బ్రతికినందుకు వీళ్ళ సఫరింగ్ స్టేజ్ చూస్తామా? ఒకసారి చూస్తారండి. ఏం భరించారట తెలుసా? ఆనందం కాదండి, సుఖం కాదండి, అభివృద్ధి కాదండి, వెల్ఫేర్ కాదండి. చాలా సౌకర్యంగా లగ్జరీగా ఏమాత్రం కూడా శ్రమ ఎదుర్కోకుండా పట్టిందల్లా బంగారమైన పదాలు కొన్ని ఉంటాయి కదా, అలా పొందుకున్నవారు కాదు. అలా పొందుకొని పోయి అక్కడికి పోయి పొగుడుతున్నవారు కాదండి. ఎలాంటి వాళ్ళు తెలుసా? కింద మాటలు చదువుతుంటే దుఃఖం కలుగుతుంది ప్రియమైన వాళ్ళు. చదువుతాను చూడండి, అదే అధ్యాయం ఎండింగ్కి వస్తే వారు వచ్చినటువంటి విధానం గురించి రాయబడిందండి. వీరు మహాశ్రమల గుండా వచ్చారన్న పదం సింపుల్గా కన్క్లూడ్ చేయలేదు దేవుడు. కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ పదాలను ఎలాబరేట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 15 నుంచి నేను చదువుతున్నాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఎందుకు ఈ పదం రాయాల్సి వచ్చింది? ఈ రాజును వెంబడిస్తున్నప్పుడు భూమి మీద గుడారమే లేదు వారికి. నిజం ప్రియమైన వారులారా, పోగొట్టుకున్నారు, కోల్పోయారండి, కోల్పోయారు. అపొస్తలుల గురించి చదువుతున్నప్పుడు ఎవరు ఇల్లు గురించి అయినా మీరు చదివారండి? అపొస్తలుల కార్యం 28 అధ్యాయాల్లో పలానా భక్తునికి ఇది ఇల్లు ఉండే, అక్కడ ఆయన కాపురం ఉండే, ఆయన నివాసం ఉండే, చదివామా? లేదండి. ఒకే ఒక్క వ్యక్తి గురించి, ఆయన షెల్టర్ గురించి రాయబడింది. అదే అపొస్తలుడైన పౌలు. ఆయన ఎలా ఉన్నాడని రాయబడిందో తెలుసా? ఎండింగ్లో అద్దె ఇంట కాపురం ఉండుచు 2 years.
ఒక ఖైదీగా ఉండి, నిజం ప్రియమైన వాళ్ళరా, అద్దె తన ఉన్న ఇంటి అద్దె కట్టుకుంటూ వచ్చినటువంటి పరిశుద్ధులందరినీ సత్కరించుచు ఉన్నాడట ఆయన. ఛాలెంజింగ్ అనిపిస్తుందండి. మీరు ఎండింగ్ చదువుకొని చూడండి అపోస్తల కార్యం 28. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఈయనకేదో ఫేవర్గా వచ్చారనుకుంటున్నారా? తర్కించారట ప్రభు రాజ్యం గురించి. కొంతమంది అంగీకరించారట, కొంతమంది విభేదించారట. ఆర్గ్యుమెంట్ ఏం పెట్టుకోలేదటండి ఆయన. ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఏం చేసిన వారిని సత్కరించాడట 2 సంవత్సరములు. గుడారం లేదు ప్రియమైన వాళ్ళారా. మీరే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మా ప్రభు మా రాజు, మా ప్రభు మా రాజు అని మనం ఇంతగా అనుకుంటున్నాం కదా. నిజంగానే వీరు వెళ్ళిన మార్గం గుండానే మనం వెళితే రేపటి రోజున పరలోకమందు ప్రవేశించి మనము కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎలుగెత్తి మా గొప్ప రక్షణకే నీకు స్తోత్రం అని స్తోత్రం చేయగలమా? ఒకటి కాదు, కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే 16 నుంచి, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎందుకు ఈ మాటలు? నీతి కొరకు ఆకలి దప్పులతో అలమటించిన కాలాలండి. వీరు మహాశ్రమల గుండా వచ్చేసారన్న మాట ఊరికే చదివేశాం కదా. వాళ్ళు సఫర్ అయినవి చూస్తుంటే ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రభువుని నమ్ముకున్నందుకు వారు సఫర్ అయింది చూస్తుంటే ఎలా ఉంది అనంటే, ఆకలి దప్పులతో అలమటించారు. మీరు చెప్పండి, ఈ రాజు కింద ఉండగలమా? ఈ రాజు కింద ప్రే రిక్వెస్ట్లన్నీ మనం వేరండి. అగ్రి చేస్తాను. నేను సఫర్ అవుతున్న దాని గురించి నా ప్రార్థన కూడా ఎత్తిపెట్టుకోమని ఇదే అడుగుతున్నాను. ఎప్పుడు మార్చాలి మనల్ని బైబిల్? ఎప్పుడు ఒక బైబిల్ నమ్ముతున్నటువంటి విశ్వాసిగా ఎప్పుడు మార్చాలి మనల్ని? చదివితే కదా. చదివిన దాని పట్ల దేవుని వెలుగుని అడిగితే కదా. ఆ వెలుగు ప్రకారం నా జీవితం లేదు, నేను చీకట్లో నడుస్తున్నానటువంటి గ్రహింపు మనకుంటే కదా. ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నా బ్రదర్ అంటే, రేపటి రోజున మనం ఆ పరలోకమునందు ప్రవేశించాము అని అనుకుంటే ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు కూడా ఈ రాజు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై స్తోత్రం అని కొబ్బరి మట్టలు పట్టుకొని ఆ రోజు వారి వలె ఆ గుంపులో కలిసిపోయి స్తుతించగలమా? ఇలా సఫర్ అయితే గుడారం లేదటండి, ఆకలట, దాహమట. ఇంకా కొన్ని పదాలు ఎలా రాశాడో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు? ఆ కిందనే చదువుతుంటే అంటున్నాడు, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. ఎందుకనంటే నా కోసం బ్రతికినందుకు ఇవన్నీ భరించారు గనక. 3వ మాట, సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగలదు. చాలా కష్టం అనిపించిందండి. ఏ విషయంలో అంటే, మన గృహకొడక జరిగింది సంఘంలో, ఒక సహోదరుల ఇంట్లో పవర్ పోయిందండి. నిజం, మా మధ్య ఉన్న డిస్కషన్ గుర్తొస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఎండ, ఉక్కపోత, వడగాలి, ఎక్కడ అసలు? ఈ రాజును నమ్ముకున్నందుకే మా జీవితంలో వీటన్నిటిని కోల్పోయాం. కానీ మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై ఇగో మేము ఇప్పుడు కొబ్బరి మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్తుతిగానము చేయుచున్నాము అనగలమా? పరలోకమందు నిలబడి ఇక్కడున్న గుంపంటుంది చూడండి. నాకు రేజ్ అయిన క్వశ్చన్ ఏమిటంటే, ఏం దొరికింది వీళ్ళకి ఇంతగా? ఏం దొరికింది? గుడారము లేదు, ఆకలి, దాహము, ఎండదెబ్బ, వడగాలి, కన్నీరు, కింద వాళ్ళ 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 వివరణలు అవే ప్రేమే. ఇవన్నీ భరించి పరలోకం పోగానే సంతోషంతో కేకలు వేస్తున్నారంటే ఏం దొరికింది అసలు? ఏం అర్థమైంది వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇంత సంతోషం? అబ్సెంట్ అవుతుంటాం ప్రియమైన వాళ్ళారా. కొంచెం ఇరుకు, కొంచెం ఇబ్బంది మన జీవితంలో ఎదురవగానే లీస్ట్ ప్రయారిటీ అండి దేవుడు మనలో. నొచ్చుకున్న యథార్థంగా చెప్తున్నమాట, అందరితో లీస్ట్ ప్రయారిటీ. పోనీ ఉదాహరణకు అనుకుందాం, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, మంచి హోల్ హార్టెడ్గానే ప్రేయర్ చేసి బిగిన్ చేసాం, మిస్ఫైర్ అయిపోయింది. అది మనం తలపెట్టిన కార్యం ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మీ మైండ్ నా మైండ్ అనేది ఏంటి? యథార్థంగానే ప్రార్థన చేశాను కదా ప్రభువా, ఓ అన్యునికి ఇచ్చేసావు, అసలు నిన్ను నమ్మనోని కూడా దొరికింది, నిన్ను నమ్మాను యథార్థంగా నిశ్చయంగా, నువ్వే తోడరా అని ప్రార్థన చేసి మరి బిగిన్ చేశాను కదా. ఎందుకు ఇట్లా చేసినావు? ఏదండి, మన ఇల్లు తీసేయలేదు, మన ఆకలి దూరం చేయలేదు, ఓ ఎండ తీసుకెళ్ళి పడేయలేదు, ఓ వడగాలికి పడేయలేదు, కొంత సౌకర్యంగానే ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. నాకు తలెత్తిన పెద్ద ప్రశ్న ఏమిటి అని అంటే, అసలు స్తుతించగలనా ఇలానే బతికితే? మీ అందరిని అడుగుతున్నమాట. ఇలా ఇప్పుడు బతుకుతున్న ఈ జీవితంతో రేపు పోయి పరలోకమందు నీవు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకే నీకు స్తోత్రం అని చెప్పగలమా? వీరు వెళ్ళిన మార్గం వేరుగా ఉందండి, వీరు ప్రవేశించిన తర్వాత వీళ్ళు స్తోత్రం చేయుచున్నది వేరుగా ఉందండి.
ఏం చూశారు అసలు వీళ్ళు ప్రభువులో? ఈరోజు మనం కూడా వెతుకుతున్నాం కదా ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి. ఎక్కడ వెతుకుతున్నాము అని అంటే మన జీవితంతో వెతుకుతున్నాం, మంచిదే. మన జీవితంలో వెతుకుతున్నాం అన్న దాంట్లో ఏంటి అని అంటే, నన్ను ఏ విధంగా డే బై డే ఎదిగిస్తున్నాడు, వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు, నాకున్న వాటన్నిటినీ ఇరుకులు దూరం చేస్తున్నాడు, నా అవసరాలు నాకు సమకూరుస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, వీటిలో వెతుకుతున్నామండి అందరము. వీటిలోనే వెతుకుతున్నాం, నేను కాదనటం లేదు. ఇవి మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ప్రభు పాజిటివ్ పర్సన్. ఇవి మనకు ఎగెన్స్ట్గా ఉన్నాయనుకోండి, అంతే. రెండు పడవల ప్రయాణం. ఒక ఆలైతే వేసి ఉంచుదాం, ఎప్పటికోసారి అయితే అక్కడికి వస్తాడు కదా అంటుంటారు కదా, గోపి అట గోడ మీద పిల్లి, షార్ట్ ఫామ్. ఒక ఆలైతే వేసి ఉంచుదాం అక్కడ. కానీ వీళ్ళు అలా లేరండి. మనకేమనిపిస్తుంది అని అంటే, వీళ్ళు హెవెన్ వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఏదో కొత్త చేంజ్ చూసేశారు. అప్పుడు ప్రభు మహిమ మొత్తం వాళ్ళకి అలా కనపడగానే అప్పుడు చూసి స్తుతిస్తున్నారు అనుకుంటే పొరపాటు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఈ భూమి మీద వీరు అనుభవించిన ఈ జీవితమును బట్టి వాళ్ళు ప్రభువుని ఇలా అర్థం చేసుకున్నారేంటి? సరే, రియాలిటీకి తీసుకొస్తాను. రియాలిటీకి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మనమే వీళ్ళ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తే ఏం చేస్తాం? కొన్ని 2-3 సంవత్సరాలుగా కొట్టి 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 మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాం మెంటల్గా. ఇదే మనం వెళ్ళాల్సిన ముగింపు, ఇదే దేవుడు నిర్దేశించినటువంటి ఆఖరు. లోకం ముగింపులో ఒక క్రైస్తవునిగా మనం బ్రతికిది ఇలానే ఉంటాయి. దూరం అవుతాయి, కోల్పోతాం, నష్టపోతాం, మనకు రావాల్సినవి ఆగిపోతాయి. మనం ఆ పేరును కలిగి ఉన్నందుకే మనల్ని హింసిస్తారు, బాధ పెడతారు, దూరం చేస్తారు. ఎన్నో మాటలు చెప్పేశాం కదా. ఇప్పుడు ఎదుర్కోలేదు కనుక మేము పలికేసాం, మీరు వినేశారు, స్మూత్గా వెళ్ళిపోయిందండి. బట్ రియాలిటీకి వచ్చి ఒకవేళ చెప్పిన మేము, విన్న మీరు, మనందరం వీటిని ఫేస్ చేసి ఇన్ని రోజులు కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు అని అనుకున్నాం, పోయింది. ఏదో ఒకటి మన మీద మోపారు, ఏం జరిగిందో తెలియదు, తీసుకెళ్ళి లోపల పడేశారో ఇంకేదో తెలియదు. ఓ లాయర్ని హైర్ చేసుకున్నాం, బయటికి రావడానికి ఇంత అంత అని మొత్తం ఖర్చు పెట్టేసాం. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చేసింది. గుడారం పోయింది, వెంబడించగలమా? సరే, ఎంతో కొంత కష్టార్జితంతో సంపాదించుకున్న దాంతో నెల సరుకులు కొనుక్కుంటున్నాను, కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, అంత బాగుంది కదా అంటే ఆకలి, దప్పిక, వెంబడించగలమా? మరణం వచ్చేంతవరకు. సూర్యుని ఎండటండి, వడగాలట, సౌకర్యమైన ప్లేస్లో ఉండలేదటండి వాళ్ళు. ఎవరికి ఉండదు చెప్పండి? కొంచెం మంచిగా ఉండాలని వాళ్ళకు కూడా ఉండొచ్చు, కానీ దూరం చేశారు కదా. ఈయనను వెంబడించినందుకు దూరం చేశారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు రేజ్ అయిన పెద్ద క్వశ్చన్ ఏమిటి అంటే, అసలు ఈ రాజు ఇంత గొప్పోడని వీళ్ళ జీవితంలో ఎలా అర్థమైంది ఇంత సఫరింగ్లో? మీరే చెప్పండి. ఉదాహరణకు అడుగుతున్నాను, నొచ్చుకోవడానికి కాదు. నా దేవుడు గొప్పోడు అని చెప్పడానికి మీ దగ్గర ఏముందండి విట్నెస్? నాకు పలానా కార్యం చేశాడు, ఎస్ కదా, అంతే, అదే ఉంది. నీకు తెలియదు ఎంత డెస్పరేట్ స్టేజ్ అంటే, ఇంట్లో మంచాన పడి ఉన్నటువంటి ఒక స్థితి, లేకపోతే నెలకు కూడా అసలు పోషణకి వెళ్ళినంత ఇరుకు, ఆర్థికంగా మస్తు చితిలో పడి ఉండే. అసలు దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా ఒక కార్యం చేశాడు, వండర్ఫుల్ అండి, నేను దేవుడు చేయలేదని చెప్పడం. ఇవే ఉన్నాయి. ఇవి గనక చెయ్యకపోయింటే మీరు నేను ఎక్కడుండే వాళ్ళము? వీళ్ళు వేరుగా ఉన్నారండి. వీళ్ళలో కనపడుతున్నది ఏంటంటే, స్థిరముగా నీవు మాకు ఇచ్చిన రక్షణకై ఏంది, గుడారం తీసేసి, ఆకలి, దప్పిక, సూర్యుని ఎండ, వడగాలి, కన్నీరు, వీటి మధ్యలో నడిపించిన ఈ దేవుని పట్టుకొని నీవు మాకు ఇచ్చిన రక్షణకై అన్న పదం ఎలా అనగలుగుతున్నారు? ఏం చూశారు? ఇప్పటి వరకు మనం ఏం చూసాం ప్రభులో? ఇలా నడుస్తూ ఏం చూడడానికి సిద్ధపడుతున్నాం? మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ మాటలు పట్టాలి మీ హృదయాన్ని. వాళ్ళు అంటున్న ఆ మాటలు ఏ కండిషన్ చూసి అంటున్నారో తెలుసా? ఎక్కడ కూడా క్షేమం చదవలేదండి మాటల్లో. పట్టిందల బంగారం అయిందండి ప్రభుని నమ్ముకున్నందుకు, చదవలేదు. సంవత్సరం సంవత్సరం వృద్ధి, లాభము, కొనడాలు, ఆభరణాలు, కార్లు, ఇల్లులు, బంగారం, చదివాము? నెవర్. రివర్స్ ఆర్డర్ ఇదంతా. కానీ వాళ్ళు అన్న పదం ఏంటో తెలుసా? నీవు మాకిచ్చిన రక్షణకై. ఏం చూస్తున్నారు? ఎలా అర్థమయ్యాడు అసలు ఇంతగా? సింపుల్గా చెప్పేస్తాను ప్రియమైన వాళ్ళారా, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను చెప్పే మాట. అసలు వెరీ అన్న పదం కూడా చాలా చిన్నది దాని కింద. ఇంత గొప్పగా ఈ పరిస్థితుల్లో ఈ దేవుడు వీరికి ఇలా అర్థం అవ్వడానికి రీజన్ ఏమిటి అంటే, బాగా వినండి. వారు బతుకున్న కాలమందు వారి హృదయంలో ప్రభువును రాజుగా ప్రతిష్ఠించుకున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ మాటను. ఇంత
కష్టమైన ఈ పరిస్థితిలో, ఈ మహాశ్రమలను అనుభవించిన ఈ జీవితంలో ఆ ప్రభు అంత గొప్పవాడిగా వాళ్ళకి అర్థం అవ్వడానికి రీజన్ ఏమిటి అని అంటే, వారు ప్రభువును వారి హృదయంలో రాజుగా నియమించుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు కోల్పోయింది, సంఘానికి దొరికిన వరం అదేనండి. ఒకసారి జకర్యాకి రండి. ఈ ప్రవచనం, ఈ వాతావరణం ప్రవచనం అంతా జకర్యా కదా ప్రామిస్ చేసిందని చెప్పింది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలోకి మీరు వస్తే అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వాక్యాలు అదే రాయబడుతుందండి. టైం ఎక్కువ అవ్వకుండా 10వ వాక్యం నేరుగా చదువుతున్నాను. ఆయన గాడిద మీద వస్తాడు. సో అన్నీ చెప్పిన తర్వాత ఎండింగ్లో 10వ వాక్యము చివరిలో చూడండి ఏమనుందంటే, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. ఎక్కడ రిసీవ్ చేసుకోలేదే. టౌన్లోకి వస్తున్నాడు అనగానే డైవర్షన్ మార్చాడటండి. పండితులు చెప్తుంటారు. సరే, డైరెక్షన్ అనేది ఏదనేది ప్రాపర్గా నా మైండ్లో లేదు, కానీ అనుకుందాం ఎగ్జాంపుల్గా. అయినట్టండి రైట్ సైడ్ వెళ్తే ఇక టౌన్ లోపలికి వెళ్ళిపోయి ఇంకా రోమా అధికారం కిందికి, అంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని జయించి మొత్తం ఇశ్రాయేళ్లను విడిపించి ఇక రాజ్యం వీళ్ళకి అప్పగించేటువంటిది ఒక డైరెక్షన్ అట. ఇక్కడ ప్రభు చేసింది ఏంటంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయాడట. అదే గాడి మీద నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ పరుచుకుంటే వెళ్ళిపోతున్న ఈ బట్టలు పరుచుకుంటూ పోతూ వాళ్ళు ఏమనుకుంటున్నారట అంటే, ఓకే ఇక ఈయన దూసుకొని వెళ్ళిపోతాడు, రోమా సామ్రాజ్యం లోపలికి దూసుకొని వెళ్ళిపోయి ఇక వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ కింద నుంచి మమ్మల్ని విడిపిస్తారని వీళ్ళ కేకలు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన ఏం చేశాడటంటే డైవర్షన్ చేంజ్ చేసి దాన్ని ఆపోజిట్ వెళ్ళిపోయాడటండి. అదే గాడిద మీద అయిపోయింది. డెడ్ సైలెన్స్. తెలుసా? నిజమండి. మనకు రిటర్న్ పరంగా మీకు దొరకదు, కానీ అదే జరిగిందండి. ఒకవేళ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆయన ఆ లోపలికి వెళ్ళిపోయి రోమా సామ్రాజ్యం చెర నుంచి వీళ్ళని విమోచించి నిజంగా రాజ్యం అప్పగించి ఉంటే ఈ మాట ఇంకోలా చదివేటోళ్ళం మనం. ఏలునంటే కనపడేది ఇప్పటికీ. కానీ మీరు చెప్పండి, అటు వెళ్ళలేదు, ఆపోజిట్ వెళ్ళిపోయినాడు. కానీ జకర్యా ప్రవచనం మాత్రం ఎలా ఉందంటే, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఏలును. ఎక్కడ వెళ్తున్నాడు ఇంతకైనా? బాగా చెప్తాను ప్రియమైన వారలారా, ఆ ఏలుతున్నది చూశారు కనుకనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో నీవు మాకిచ్చిన గొప్ప రక్షణకై నీకు స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పగలుగుతున్నారు. ఎక్కడ అంటే హృదయాలలో. వినడానికి సింపుల్గా ఉన్న అదే నిజం ప్రియమైన వారలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనికి మీరు వస్తే స్థిరంగా చదువుదామండి ఇక ఆ మాటల్ని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వాక్యాలు మన తెలుగులో కలిసి ఉన్నాయి, చూడవలసిందిగా కోరుతున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. వండర్ఫుల్. ఇది బాగా గుర్తు మనకి ఎప్పటికీ. రెండో భాగం ఈరోజు మనకు రావాలి మనసులోనికి. వెంటనే అంటున్నాడు, మీ హృదయముల యందు క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకోండి. ఇది చాలా కీలకమైన మాట అండి. ఈ మాటల ఆధారపు సాదృశ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ప్రియమైన వాళ్ళారా. ఇదంతా మీకు నాకు నేర్పిస్తున్న స్థిరమైన పాఠం ఏమిటి అని అంటే, ఆయనను మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోండి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ప్రకటన 7లో చదివాం కదా, ఒక పెద్ద గుంపు. ఆ గుంపు అంత భయంకరమైన శ్రమను, అంత దీనస్థితిగతులను ఎదుర్కొన్నా కూడా ఆ ప్రభువును స్తుతి చేయటకు రీజన్ ఏమిటంటే, వాళ్ళు హృదయంలో చూడగలిగారండి ఈ నీతి రాజు ఎంత గనుడో, ఈ సమాధానపు రాజు ఏలితే ఎంత గొప్ప స్థితిగతులు ఉంటాయో వారు చూడగలిగి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీతో చెప్తానండి. ఒక వరస్ట్ది ఉందండి. ఎంత వరస్ట్ థింగ్ అంటే అది భూమి మీద దాన్ని ఎవ్వడు కూడా బాగు చేయలేనంత ఒక వరస్ట్ థింగ్ ఉందనుకుందాం. థింగ్ అనేది ఏదో ఒకటి వదిలేయండి, కానీ దాని కండిషన్ చెప్తున్నాను. దాన్ని చూడగానే అర్థమైపోతుంది ఈ భూ ప్రపంచంలో దీన్ని బాగు చేసేటోడు, లేకపోతే దీన్ని సరి చేసేటోడు, దీన్ని సక్రమపరిచేటోడు భూమి మీద ఎవ్వరు లేడని మనకు మనం చూస్తున్నాం దాన్ని. కానీ మన అవసరం ఎలాంటిది అని అంటే, అంత దరిద్రమైన దాంతో మన అవసరం ముడిపడింది. ఇప్పుడు అది బాగా కావాలి. చాలా విచిత్రమైన కండిషన్, కానీ ఉంది. అట్లాంటిది కొన్నిసార్లు ఎదురవుతాయిలేండి మన జీవితంలో. చూడడానికి ఎంత దరిద్రమైందంటే భూ ప్రపంచంలో నలుమూలలు ఎక్కడికి పోయినా కూడా ఎవరు దీన్ని న్యాయం చేయలేడు. రెండో దానికి ఆపోజిట్ సైడ్ ఏంటంటే దాంతో మనకు ముడిపడి ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరో ఒకరు ఆశ్చర్యకరంగా
ఒక సూపర్ న్యాచురల్గా ఒక ఆయన వచ్చేసాడు, అంత వరస్ట్ దాన్ని సెట్ చేసేసాడు, సెట్ చేసి మనకు ఉపయోగపడేదిగా చేసేసాడు. మీరు చెప్పండి, అతన్ని మీరు ఎలా చూస్తారు? ఇంకా హయ్యెస్ట్ అండి అంతే ఇతను పర్సన్ అంటే, రైట్. ఇప్పుడు అతని మీద మీకు ఒక ఒపీనియన్ ఏర్పడింది. ఓకే, ఎంత ఒపీనియన్ అంటే అసలు ఎవరు చేయలేని దాన్ని ఇతను చేయడం ఏంటి అసలు, వాట్ ఏ గ్రేట్ పర్సన్ ఇతను, వండర్ఫుల్. ఇప్పుడు అతని ముందుకు చాలా ఆర్డినరీది ఇంకొకటి ఎదురైందండి. ఇప్పుడు మీరు చెప్పండి, దాన్ని అతను చేయగలదా లేడన్న ప్రశ్న మీకు తలెత్తుతుందా? అసలు ఎత్తనే ఎత్తదు. ఎందుకు? అంత పెద్ద దాన్నే సెట్ చేసిన ఆయనకి ఇది ఎంతసేపు, చిటికి అంతే. ఈ చిన్నది కలుస్తుందో లేదో నాకు తెలియదు, ఈ ఉపమానం తప్ప నాకేం తట్టడం లేదు. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, ఎగ్జాక్ట్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినది జరిగిందండి. ఆ వరస్ట్ది భూప్రపంచంలో ఇంతకంటే దరిద్రమైంది లేదు అనేది ఏదైనా ఉందంటే మన హృదయమే. దాంతో బాగా మనకు ముడిపడి ఉంది అంటే నిజమే, దాంతోనే ముడిపడి ఉంది. దీన్ని సెట్ చేసినాడండి ఇక భూప్రపంచంలో ఇంకేదైనా సెట్ చేయగలడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న గుంపుకు అర్థమైంది అదే ప్రియమైన వాళ్ళారా. వారు ప్రభువును తమ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకున్నారు. ఆ రాజు ఆ హృదయమును మార్చింది వారి జీవితంలో చూడగలిగారండి. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కొన్ని పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ పరిస్థితులు అంటే శ్రమ, వ్యతిరేకత, విరోధము, ప్రభువు నామము ధరించుకున్నందుకు దెబ్బలు, ఓకే, నష్టాలు, ఇవన్నీ ఎదురవుతున్నాయి. ఈ మామూలు కండిషన్ చూడగానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంత దాన్నే ఈయన నయం చేసిన ఆయన రేపు ఈయన చేతికి రాజ్యాన్ని ఇస్తే ఎంత సింపుల్గా వీటిని సెట్ చేసేస్తాడు. అందుకు అర్థమైందండి వాళ్ళకి, ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన రక్షణకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను గొప్పగా కేకలు వేస్తున్నారటండి నిత్యత్వంలో. అది మీ హృదయం చేత పట్టబడ్డానికే ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. కొంచెం త్వరగా మీతో మాటలు తీసుకొని వెళ్తుండొచ్చు, కానీ వాస్తవం అదే. కొన్ని వారాల నుంచి మనం సాగుతున్నాం కదా, మనలో ఉన్నటువంటి బ్యాడ్ అటిట్యూడ్స్, ఉండకూడని గుణములు, చెయ్యకూడని తలంపులకు కారణమైనటువంటి ఒక నడవడిక నుంచి బయటికి రావడానికి నడుస్తున్నాం కదా. దానికి కేంద్రం ఏదని చదువుకున్నామంటే మన హృదయమే, మన మనస్సే. బైబిల్లో రాస్తున్నప్పుడు కూడా చాలా కఠినమైన పదాలు వాడాడండి దేవుడు. దానికి ఈ కొవ్వింది అనేసాడండి, మందమైపోయింది అన్నాడు, స్పందించట్లేదు అన్నాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి, కొన్ని మాటలు చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి మీరు వస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోదాం. స్ట్రేంజ్ థింగ్, ఎందుకు వింటానంటే చెప్పడానికి వచ్చిన ఆయన బోధే అర్థం కావట్లేదట. పోనీ వీళ్ళందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారండి మరి ఆయన దగ్గర? ఉదాహరణ ఆలోచిద్దాం, ఎందుకు గ్యాదర్ అయ్యారు? పోనీ వాళ్ళ దాకా వదిలేదాం. మీరందరూ, నేను, మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాం? ఒకసారి ఆలోచించండి. ఎందుకు గ్యాదర్ అయ్యాం? మా ప్రభు మాతో మాట్లాడతాడు, వినాలి. వచ్చిన పర్పస్సే, వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఎక్కటం లేదు అని అంటే ఎందుకు వచ్చాము అసలు? ఒకసారి ఆలోచించండి. ఎన్ని వారాలు గడిచిపోయి ఇలా మన జీవితంలో? వీళ్ళకి ఇది ఒకటేనండి, సముద్ర తీరంలో ఈ ఒక్క సందర్భం వీళ్ళకు, లేకపోతే అనుకుందాం వెరీ ఫ్యూ అండి. మరి మనకు బోలెడు. పిలుస్తున్నారు ఏమన్నా సంఘ కాపరి గారు, సంఘంలో చైర్లు ఖాళీగా ఉన్నాయి, రండి 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 అని. దేవుడు కదా నడిపిస్తూ వస్తుంది. ఎవరిచ్చారండి మీకు ఆరోగ్యం, నాకు ఆరోగ్యం? ఎవరిచ్చారు మీకు నాకు అనుకూలత? మనల్ని వేరే పనిలో బిజీ పెట్టచ్చు, ఒక చిన్న అనారోగ్యం ఇచ్చి మంచం మీద పడేయచ్చు. ఎందుకు 3 గంటలు ఆడ పడుండు, ఎందుకు అనవసరంగా ఒక దగ్గరికి పోయి నువ్వు టైం వేస్ట్ చేస్తావు? ఓ మంచాన పండుకో, ఈజీ అండి దేవునికి. బట్ వై? ఒక ఆరోగ్యంనిచ్చి, ఒక అనుకూలతనిచ్చి, మనల్ని బలముగా ఉంచి, ఒక సౌకర్యంగా ఇక్కడికి తీసుకొని వచ్చి, ఎలాంటి ప్రమాదము, ఎలాంటి అపాయం జరగకుండా తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోబెడుతున్నాడు ఆయన? నువ్వు నేను కోరుకున్నందుకే కదా నువ్వు మాట్లాడదేవా నేను వింటానని. వచ్చిన తర్వాత అర్థం కావటం లేదంటే సమస్య ఎక్కడిది? ఇప్పుడు చదవబోతున్న దగ్గరే ఉంది. వచ్చిన గుంపు వినేశారట, వినగానే ఏం అర్థం కాలేదటండి. ప్రశ్న ఏంటంటే, వినడం ఎందుకు మరి? వినడం ఎందుకు? నేను క్రిస్టియన్ మీకు చెప్పుకుంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు క్రిస్టియన్స్ అని నాకు చెప్పుకుంటే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఏమన్నా ఉందా? జీరో. కానీ ఈ మాటల్లో మనం అర్థం చేసుకొని మనం మార్చుకుంటే మాత్రం గొప్ప ప్రయోజనం ఉంది ప్రియమైన వాళ్ళ. 13 నుంచి ఇప్పుడు చదువుదాం అండి. ఆ అర్థం కాని గుంపుతో ప్రభు అంటున్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయములతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది.
ఏమో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళారా. మరి అనాటమీ ఇంకేదో క్లాస్ ఉంటే మన డాక్టర్ చెప్పాలి. ఫ్యాట్ ఉంటుందో లేదో ఇందులో మనకు తెలియదండి. పోనీ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చికెన్తో లేకపోతే గోటుతో ఏదైనా ఒక రోజు సండే హార్ట్ తీసుకొచ్చేయండి ఇంటికి, అడగండి ఆ వెయిట్లో వేసేయని, వచ్చి కోసి చూడండి, తెల్లగా పొరలు పట్టినటువంటి కొవ్వు ఉంటుందా అని. చాలా ప్రాబ్లం అండి అలా ఉంటే. నాకు తెలిసి కట్ చేసిన మన కేసీ ముక్కలలో మొత్తం రెడ్డిష్ పీస్లే కనబడతాయండి. ఫ్యాట్ లేయర్ ఉన్నట్టుగా నేనైతే చూడలేదు. మరి ఉంటే సస్తాం ప్రియమైన వాళ్ళారా. క్లాట్స్ అంటాం కదండి. ఏమనుకుంటున్నారు? వెయిన్స్లో పేరుకపోయింది, అది రెడ్యూస్ చేస్తున్నారు, లేకపోతే ఫ్లో అంతా ఆగిపోతుంది, ఏదో ఒకరోజు బలంగా గుండం కొడుతుంది, చస్తారని భయపెడుతున్నారు ఇప్పుడు డైట్ విషయంలో. కొవ్వు పట్టింది అంటున్నాడండి ప్రభువు. పట్టకూడని దానికి కొవ్వు పట్టడం ఏంటి ప్రియమైన వాళ్ళారా? ఆలోచించుకుంటున్నావా? నయం చేసుకోలేని ఒక పెద్ద జబ్బుతోనే సఫర్ అవుతున్నామండి మనం. నన్ను మన కూడా గద్దించారులేండి సంకాఫర్ గారు, ఇంకెంతకాలం బోధిస్తావు సాఫ్ట్ కోటెడ్ టీచింగ్, ఇంకెన్ని రోజులు ఎంటర్టైన్ చేస్తావు బాబు? నిజమే, ఎక్కువైపోయింది ప్రియమైన వాళ్ళారా. మీరు నొచ్చుకుంటారని సున్నితము సుతానం ఎక్కువైపోయిందండి. అందుకోసమే వినేవారు కూడా ఎలా ఉన్నారు అని అంటే ఇలానే ఉన్నారు. వారు కన్నులారా చూసి చెవులారా విని వారు హృదయంతో అంగీకరించి స్వస్థత పొందకుండానట్లు అసలు అంగీకరించవలసిన దానికే పట్టించుకొని వచ్చి కూర్చుంటున్నాము. ఒకసారి సామెతల్లోనికి మీరు వస్తే కొన్ని వాక్యాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ హృదయం కనపడుతుంది, అక్కడ మనసు అని కనపడుతుందండి. పెద్ద చేంజ్ ఏమి ఉండదు, చిన్న డిఫరెన్సెస్ అంతే. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మూలాల్లో ఇవి లోతుల్లో ఇవి అని అనవసరంగా ఫ్లేవర్ నుంచి బయటకు పోవడం కంటే ప్రభు మాటగా తీసుకొని వాటిలో మనల్ని కట్టుకోవడం బెటర్. చూడండి సామెతల గ్రంథము ఒక 2-3 స్టేట్మెంట్లు చదవాలనుకుంటున్నాను మీ వెనికిల్లో. 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయం. సరే 32వ వాక్యాన్ని చూడండి. 32వ వాక్యము ఇక్కడ అంటున్న మాట ఎలా ఉంటుందంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. రెండవ మాట ఏమంటున్నాడు అనంటే, పట్టణమును పట్టుకొని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మీకు ఎప్పుడైనా తెలిసిందా అండి, నా మనసు నా కంట్రోల్లోనే ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అన్కంట్రోల్డ్ బిహేవియర్ ఉందండి. వచ్చింది అనేస్తున్నామండి నోటికి, ఆశించింది ఇచ్చేస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. నిజము. ఏమాత్రం కూడా ఇది నాకు అభ్యంతర కారణముగా ఉన్నది, ప్రభువులో నన్ను ఎదగనివ్వటం లేదని నలగటం లేదు. దీన్ని సిద్ధం చేస్తున్నామండి బాగా మేపి. ఇంకొక మాట కూడా చూడాలండి ఈ సమయం అందు. 25వ అధ్యాయము, ఇదే సామెతల గ్రంథము 25వ అధ్యాయము. ఒకవేళ దాన్ని మనము అణుచుకోకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి. సామెతలు 25 చివరి వాక్యాన్ని మీరు చూడగలిగితే 28 28వ వాక్యము. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఉండదటండి. చాలా వరకు ఎలా చెప్పాలి మీతో, ఒక ఇల్లు కట్టిన తర్వాత అండి, ప్రహరీ గోడ కట్టిన తర్వాత ఇంటి యజమాని ఇక రిలాక్స్ అవుతాడండి. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చేసింది, ఇక దీని ప్రొటెక్షన్ ఉందన్నమాట. అదే ప్రహరీ లేదనుకోండి, ప్రతిసారి దాని మీదకే మనసు లాగుతుందండి. కుక్కలు వచ్చాయో, లేకపోతే ఏదైనా పశువులు వచ్చాయో, లేకపోతే ఈజీగా ఇంకెవడన్నా కంటికి కనపడగానే వెంటనే పోతూ లోపలికి వచ్చేసి దాన్ని తెంపుకొని పోయాడో, లేకపోతే పట్టుకపోయాడో, ఎన్ని సందేహాలు తెలుసా అండి. ఎప్పుడు మనసు అటు పెట్టి ఉంచుకోవాల్సి వస్తుంది. ఇక కానీ ఒక ప్రహరీ కట్టుకొని ఒక గేటు పెట్టుకొని దానికి లాక్ వేసుకున్నారనుకోండి, పోనీలే పర్వాలేదు, కొంత ప్రొటెక్షన్ ఉంది. వేరేది ఏది కూడా తొందరగా వచ్చి అపహరించకుండాను ఏదో ఒకటి కీడు జరగకుండా కొంత ఉంది. దేవుడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా, మన మనసును కనుక మనం అణుచుకోకపోతేనట ఇది పరిగెత్తడం చాలా ఈజీ అండి. లేకపోతే ఎలా చెప్పను, ఒక దురాశ మనల్ని ఈజీగా లాకెళ్ళిపోతుంది. ఇంత ఓపెన్గా కనపడుతుంది, ఎటువంటి ప్రాకారం లేకుండా ఎంటర్గా తొందరగా ఈజీగా లోపలికి వచ్చేయగలదు. ఒక సోషల్ మీడియా వచ్చేయగలదు, లేకపోతే ఒక చెడు ఆలోచన వచ్చేయగలదు, ఒక బూత్ వచ్చేయగలదు, ఎవ్రీథింగ్ అండి. ఓపెన్గా పెట్టాం కదా. ఏమంటే ఈరోజు మనం బాగా అలవాటు చేసుకొని మనము సంతోషిస్తూ సుఖపెడుతున్నటువంటి మన హృదయము, మన మనస్సు, దాని గురించే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు,
ఇది ఎంత భయంకరమైన స్థితిగతుల్లో ఉందో మీరు చూసుకుంటున్నారా? అడుగుతున్నామా మనం దేవుణ్ణి? అడుగుతున్నామా దీన్ని నీ ఆధీనంలోనికి తీసుకొని దీన్ని కంట్రోల్ చేయి? అందుకోసం పేతురు గారు రాశారు, మీ హృదయముల యందు ప్రభువును, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఇప్పుడు ఆయన రాజును చేయండి మీ హృదయం మీద, ఎందుకంటే ఆయన ఏలాలి దీన్ని. ఇది వరస్ట్ కండిషన్లో ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి రండి, ఎంత వరస్ట్ కండిషన్ అక్కడ మాట్లాడుతున్నారు మీరు నేను చూడాలి. ఏమో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళారా, నాకు ఆత్మ సహాయంతో నిశ్చయంగా మీ యొక్క స్థితిని ఎరిగి మాట్లాడుతున్నా లేదో నాకు తెలియదు, కానీ అయ్యో ఇది దేవుడే మీకు వెలిగించి మరింతగా అర్థం చేయించాలి. ఇక్కడ అందరం దొరకాలండి దేవునికి, ఎందుకంటే ఆయన మన హృదయంలో రాజుగా లేడని మనం గుర్తించాలి. చూడండి, నాలుగో అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోదాం కిందికి. చాలా శ్రేష్టమైన మాటలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. 17 నుంచి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనక, లేకపోతే నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మరి మన సంగతి ఏంటి? వారు నడుచుకుంటున్న దాని గురించి మాట్లాడుతున్నారు. వారు తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వాళ్ళ చోట నిలబడి మాట్లాడుకుంటే తప్పే కాదండి వాళ్ళు చేస్తున్నది, ఎందుకంటే దేవుడు వాళ్ళకు రాజుగా లేడు ప్రియమైన వాళ్ళారా. ఈ దేవుడేం వాళ్ళని ఆజ్ఞాపించటం లేదండి, ఈ దేవుని ఆరాధించటం లేదు, ఈ దేవుని ప్రకారము లేకపోతే ఈయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బతకటం లేదు. కనుక వారి మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవడంలో తప్పే లేదు. కానీ ఇప్పుడు తప్పు ఎవరిదో తెలుసా? నీది, నాదే. మనసుకు కలిగిన వ్యర్థత ఎలా ఉందో తెలుసా? వాళ్ళ లిస్ట్ రాస్తున్నాడు. మళ్ళీ చదువుతాను. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఒకప్పుడు నడిచాము, నిజమే. ఈ ప్రభు దగ్గరికి రాకముందు ఈ మనసు కోరింది చేసామండి. తిట్టాలనుకుంటే తిట్టాము, ఈర్ష్య పెట్టుకోవాలనుకుంటే పెట్టుకున్నాము, దూరం పెట్టాలంటే పెట్టాము, బూతులాడాలంటే బూతులాడుకున్నాము, కోరుకున్నది కోరుకున్నాము, ఆశించాము, ఏది చేస్తే అది చేసామండి. నడిచింది. కాసేపు ఫోన్లలో ఉన్నాము, కాసేపు మాటల్లో ఉన్నాము, కాసేపు ఊహల్లో ఉన్నాము, కాసేపు కోరికల్లో ఉన్నాము, కాసేపు చెడు యోచించాము, కాసేపు కీడు జరగాలని తలపెట్టాము, ఎన్నో చేశాం. కానీ ఇప్పటికీ చేస్తుంటే ఎందుకున్నాం? అయితే ఇక్కడ మనం ఎందుకున్నాం? లేకపోతే ఇలా అడగనా, అసలు ఈరోజు ఎందుకు వాడాం మనం? ఈరోజు ఎందుకు మట్టలు ఊపాం? నువ్వు రాజు అని ఎందుకు ఒప్పుకున్నాం? ఎందుకు చేసినట్టు ఇవన్నీ? ఇంకా మన మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించేటువంటి నడవడే మీరు నేను సాగుతున్నట్లయితే ఈయనను రాజు అని గణపరచవలసిన అవసరం ఏంటి మనకి? 50వ కీర్తన చాలా భయం కలిగిస్తుంటుందని ఎక్కువసార్లు చదువుకుంటుంటాను, ఎందుకంటే బోధించడం నా గురించే రాయబడింది ఆ కీర్తన. ఒకసారి ఆ మాట దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వద్దాంలేండి. మళ్ళీ ఒకసారి రండి 50 కీర్తన 50లోనికి మీరు వస్తే, భక్తుడైన దావీదు రాస్తున్న కీర్తన. కాకపోతే డిక్టేట్ చేసింది ఎవరికంటే ఆసాపుకి. ఎందుకంటే ఆసాపు దావీదు ఆస్థానంలో ప్రధాన, అంటే క్వైర్ టీంకి లీడర్ అనుకోండి. ఆయన దావీదు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి క్వైర్ వర్షిప్ గ్రూప్కి లీడర్ ఆసాపు గారు. సో దావీదు గారు చాలా సాంగ్స్ ఆయనకు డిక్టేట్ చేసినట్టుగా చెప్తుంటారు. ఆయన చెప్తే ఈయన రాశారు. ఏమంటున్నాడు చూడండి, 50వ కీర్తన 16వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. పోయిన వారం కొన్ని చూసుకున్నాం కదా, ఏది భక్తిహీనత? ఇగో ఇవన్నీ మనలో నుండి బయలు వెళ్తున్నాయంటే అది భక్తికి గుర్తు కాదు, భక్తిహీనతకు గుర్తని స్థిరంగా గద్దించాడు దేవుడు. ఇంకా అవి బయలు వెళుతున్నా మనందరితో మాట్లాడుతున్నాడు, అంగీకరించాల్సిందే. ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనులతో ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? ఇది నేను తీసుకుంటాను. చదువుతున్న మీరు ఏ విధంగా తీసుకోండి. వివరిస్తున్న కట్టలు వినుట మీకేం పని అసలు? ఎందుకు ప్రభు అంత గద్దిస్తున్నావు? ఎందుకు? కింద అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుకోవడం నీకు అసహ్యం కదా. ఏమంటే ఇది ఇంత భయంకరమైనది, దీనిలో నుండి బయలు వెళుతున్నవి, ఇంత మనల్ని కీడుకు నడిపించేటివని మనకు తెలుస్తున్న ఆ ప్రభువుకు ఈ హృదయమును అప్పగించుకొని దీన్ని ఏలు ప్రభు అని ఇంతవరకు మనం దీన్ని సరెండర్ చేయలేదు అని అంటే, రేపు మనం నిత్యత్వం పోయిన తర్వాత ప్రభువా నీ రక్షణకే గొప్ప స్తోత్రం అని చెప్పలేమండి. మనం ఏమర్థమైందని చెప్తాం చెప్పండి? ఆ గుంపుకి ఎంత అర్థమైందంటే, అసలు ఇంత భయంకరమైన మా హృదయములను మా జీవితములను ఇంత పవిత్రంగా ఎలా మార్చాడు ఈయన? అసలు ఈయన చేతికి ఏది అప్పగించినా సెట్ చేసేస్తాడు ఆయన.
ఈరోజు ఆ లోకంలో మేము బతికి ఉన్నందుకు, ఆయన నామం ధరించుకున్నందుకు శ్రమ పడిపడి ఉండొచ్చు, ఆహారం దొరకకపోయి ఉండొచ్చు, ఆకలి దప్పులు ఎదురై ఉండొచ్చు, మా ఇల్లులు ధ్వంసమైపోయి ఉండొచ్చు, నిజమే. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఆయన చేతికి మా స్థితిగతులను రేపు అప్పగిస్తే ఇంకా సుందరంగా మార్చేస్తాడు ఆయన, అంతే. ఇంకా మీకెక్కడిది ప్రూఫ్? మీకెక్కడిది? చాలామంది డౌట్ ఉంటుంది ప్రియమైన, చాలామందికి ఎందుకు మనకే డౌట్. ఇప్పుడు మన డౌట్ ఏంటి అని అంటే, ఎన్ టైంకి ఇన్వెస్ట్ చేస్తే రేపు జరగకపోతే ఏమవుతుంది, ఏమైపోతుండొచ్చు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బ్రదర్ అన్న, మీరు చేయమంటున్నారు కదా, రేపు ఇన్ కేస్ అలా జరగలేదనుకోండి, ఇదంతా ఏమైపోతుంది? ఇదంతా ఏమైపోతుంది? నిజమేనండి, మనం అక్కడికే రాగలిగాం అంతే. అంతకు మించి ఒక్కడికి ఎందుకు వేయటం లేదో తెలుసా? ఆయనను మీరు నేను మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేసుకొని ఉంటే, ఆయన మన హృదయమును ఏలింది చూస్తుంటే ఎప్పుడో మనకు ధైర్యం వచ్చేసేది. నమ్ముతున్నాం మేము, ఓకేనా? మేము నమ్ముతున్నాం. అంత నమ్మకం ఎక్కడిదో తెలుసా? నీ మాటను బట్టి కాదు, సమరయ స్త్రీతో అన్నట్టుగా మేము చూసాం. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర విట్నెస్ ఏముంటుందో తెలుసా అండి? అమ్మ నీ మాటను బట్టి అనుకుంటున్నా, 2 దినములు మాతో ఉన్నాడు కదా, ఇప్పుడు నీ మాటను బట్టి కాదు, మా కల్లారా చూసి ఇప్పుడు మేము నమ్ముతున్నాం ఈయన మెస్సియా. ఎందుకు వచ్చింది ఆ శబ్దము? చూసినందుకు, ఎరిగినందుకు. అది ఆ స్థితికి మీరు నేను రావాలంటే గురి ఒక్కటే ఉంది ప్రియమైన వారలారా, మన హృదయంలో ప్రభువును రాజుగా ప్రతిష్ఠించుకోమని, మనల్ని ఏలమని సరెండర్ చేసుకునుట. ఎన్ని మార్చాడండి మిమ్మల్ని, నన్ను ఎన్ని మార్చాడు? పురుషులతో అడుగుతున్నమాట ఓపెన్గా, ఈరోజు ఒక బూత్కు దూరం చేశాడా ప్రభు మనల్ని? తమ్మునైల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి, చెప్పొద్దు కానీ చెప్పాల్సి వచ్చింది. మోహపు చూపు గురించి ఒక సేవకుడు ఒక ఉపదేశం చేశాడండి. బిబిలికల్ ఇమేజ్ తమ్నైల్ పెట్టి పోస్ట్ చేశారు యూట్యూబ్లో. ఎవడు చూస్తలేడండి దాన్ని పెద్దగా. ఓ రోజు ఆలోచించారు వీళ్ళు, ఆలోచించి ఏం చేశారు, కొంచెం సడక్టివ్గా మోహాన్ని కలిగించేటట్టుగా ఒక స్త్రీని పెట్టి, కొంచెం ఆ అట్మాస్ఫియర్తో కూడినటువంటి ఒక తమ్నైల్ క్రియేట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేశారండి వీడియోని. మామూలు వైరల్ అవ్వలేదు అది. ఎందుకైంది మీరు చెప్పండి? ఎవరు నొక్కుతారు చెప్పండి? ఒక క్రిస్టియన్ ప్రసంగాన్ని ఎవరు నొక్కుతారు చెప్పండి? మీరే చెప్పండి. క్రిస్టియన్ నొక్కుతాడు. రేరండి, వేలలో ఒకడు ఉంటాడేమో, ఒకడు పిచ్చోడు అన్ని నొక్కేటోడు, అంతే కదా? వేలలో వదిలేదాం, ఆ 1 వదిలే 99% మనమే కదా. ఎందుకు నొక్కాము? అట్రాక్టివ్దే కదా. విడిపించలేదు ఇంకా మనల్ని, ఇంకా విడిపించలేదు ఆయన. అయ్యో సరే, పురుషులు నేను కోట్ చేస్తావు, ఏం సంఘంలో స్త్రీలు లేరని మీకు అనిపించదు? అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రేమ. ఈ వ్లాగ్ పిచ్చేందో అర్థం కాదండి. వ్లాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆభరణాలు, ఇవి కొన్నాం, ఈ ఆఫర్లు ఇవి కొన్నాం. పురుషులు ఏమైనా చూస్తారనుకుంటున్నారు వాటిని? ఎందుకు? ఎప్పుడు విడిపించాలి ఆయన అంటే అప్పగించుకోలేదన్నమాట. ఏమనుంది అంటే, అమ్మయ్య ఓన్లీ బట్టలు బంగారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే కావచ్చు ప్రాబ్లం అని అంటే, మాకు అవి ఏవి ఇష్టం లేవు, మేము మోడెస్ట్గానే ఉంటాం, సింపుల్గానే ఉంటాం. ఏం మీలో లేవా? మీరు కూడా కలిగి ఉన్నారు కదా. వాటికి దూరంగా ఉన్నాం అనుకుంటున్నా, పురుషులతో స్త్రీలతో మాట్లాడుతున్నాను. మనసుకు కలిగిన వ్యర్థతలు అదొక్కటే ఉందా ఈరోజు మన దగ్గర? 101 థింగ్స్ అంటుంటామండి, ఒకటి కాదు ప్రియమైన వాళ్ళ, 100. ఇప్పటికీ మార్చకపోతే ఎందుకు ఈ అశక్తుడైన రాజు ఈ భూమి మీద ఉండాలి ఇంకా ఆరాధింపబడుతూ? వదలాలి ప్రియమైన వాళ్ళారా, వదులుకొని ముందుకు సాగాలి మనం. ఆయన అంటున్నాడు, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనొద్దని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమైంది? వారి మనసు అంధకారం అయిపోయింది, వారి హృదయ అభిలాష చొప్పున. సరే, ఆ ఫ్రేజెస్ మిస్ అవుతున్నాయి, మళ్ళీ చదువుతున్నాను. ఎఫెసీ 4వ అధ్యాయం 16 నుంచి, సరే 17 నుంచి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను, ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవడం మొదలుపెట్టేశారు. వాళ్ళు చూడడం లేదా? కొన్ని వాళ్ళ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ప్రియమైన, ఇంత కనికరం లేకుండా ఎలా ఉన్నారు వీళ్ళు? అది కొట్టేది కావచ్చు, దోచుకునేది కావచ్చు, అన్యాయం చేసేది కావచ్చు, మోసం చేసేది కావచ్చు. వాటిని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, కొంత నన్ను బాధపడాలి కదా. ఈవెన్ మన అబ్రహ్మంగన వాళ్ళ బంధువుల మధ్య జరిగిన ఇన్సిడెంట్, రీసెంట్ యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు అతను. అసలే రైతు, పేదోళ్ళు, అతను చనిపోయాడు. 2 పిల్లలు, ఇంకొకరు డెలివరీకి ఉన్నారు.
ఆ పరిస్థితులు సహోదరుడు చెప్తున్నారు కానీ బాధ కలిగింది. సరే అడిగాం, దొరికాడు అన్న తర్వాత కష్టమే దొరికాడట. దొరకగానే వాడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు నన్ను, ఒక లాయర్ని. అయ్యో ఇంత నష్టం చేసేసాను నేనే కదా, ఓకే అతను కొంత ఉన్నది నాది కొంత ఉంది, కానీ నేనే ఎక్కువ మేజర్ చేశాను, ఒక ప్రాణం మొత్తం తీసేసాను కదా, ఎంతో కొంత కంపెన్సేట్ చేసి వాళ్ళని ఆదుకుందామని కాదట ప్రియమైన వారు, ముందే లాయర్ని పెట్టేసుకున్నారట. ఏంటి అంటే కేసు మీదకి రాకుండా. ఏమంటే ఇవన్నీ వింటున్నప్పుడు ఎలా ఉంది మరి ఇంత భయంకరంగా ఎలా ప్రవర్తిస్తాడు? ఓకే, ఓ మంచి క్రైస్తవుడా, రైటే. పరాయిని వాని గురించి మీరు నేను యోచించినప్పుడు బాగానే యోచిస్తున్నామండి. ఏంటి మన సంగతి ఏంటి మరి? మనం అనుసరించి నడుచుకోవటం లేదా? మనసుకు కలిగిన వ్యర్థత, ప్రేమరాహిత్యం అండి. ఈరోజు మనము ప్రేమించకుండా ఉండలేకపోతున్నాము. ఇంకా మనసులో పెట్టుకొని వాటిని బట్టి హృదయంలో ఒక భారమైన వ్యతిరేకత పెట్టుకొని ఇంకా ఈడవబడుతున్నామంటే ఏది? ఈ రాజు మీ హృదయంలో నా హృదయంలో ప్రతిష్ఠింపబడి ప్రేమను మనలో సారం చేస్తున్నది ఏది? కనికరం కావచ్చు, క్షమ కావచ్చు, సత్యం చెప్పుడు కావచ్చు, ఎన్ని మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళారా మన క్రిస్టియన్ యాటిట్యూడ్స్ని. అక్షరాల్లోనే ఉంచుదామా వాటన్నిటిని? పౌలు గారు ఒక పత్రికతో ఒక సంఘంతో అన్నాడు కదా, మా హృదయముల మీద రాసుకున్నాం కదా మేము. మీరు క్రీస్తు పత్రికలో అనేసాడండి. బయలు వెళ్తున్నాయా మనలో నుండి అలాంటివి? రీజన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మన హృదయంలో రాజుగా లేకపోవట. ఈయన ధరించుకున్నట్ట ప్రియమైన వాళ్ళారా, ఆయన మార్పును కనుక మన జీవితంలో చూడగలిగితే రేపు నిశ్చయంగా ఆయన స్తోత్రం చేస్తామండి. అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా. మీదేంటంటే అంత మొండి ధైర్యం, అసలు ఇంత అన్యాయం ఎదుర్కొంటూ కూడా మీరు తిరగబడరేంటి? మాకు అంత అవసరం లేదండి. మాకు తెలుసు ఆయన చేతికి అప్పగిస్తే రేపు ఆయన దీన్ని ఏ విధంగా మారుస్తాడో. మాతో అన్నాడు ఆయన, మిమ్మల్ని హింసించే వారిని మీరు తిరిగి హింసించమని నేను చెప్పలేదండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు ఏమన్నా పిచ్చోళ్ళు? అసలు మీకు బలం లేదా, మీకు బలగం లేదా? మీరు వచ్చి ఫైట్ చేయాలండి అంటే మనం అనుకోవాల్సింది, నాకు తెలుసు నా ప్రభువుకు ఈ సిచ్యువేషన్ రేపిస్తే దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో. అంత గ్యారంటీ అండి. మీ కళ్ళ ముందే కనపడతలేడు కదంటే నేను రోజు ఆయనతో నడుస్తున్నాను. ఆయన నా హృదయాన్ని ఏలుట నేను చూశాను, నా మోహాన్ని ఏలింది చూశాను, నా ధనాపేక్షను ఏలింది చూశాను, నా గర్వాన్ని ఏలింది చూశాను, నా లోకపు ఆశల్ని ఏలింది చూశాను, ఆడంబరాలను ఏలింది చూశాను. నేను ఉందా ఈ సాక్ష్యం అయ్యేందు నా ఎందు? ఇంకా చదువుదాం ప్రియమైన వాళ్ళారా, మాటలలాగే చదువుదాం. ఎలాంటి అంటున్నాడు చూడండి, మళ్ళీ 18 నుంచి చదువుతున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించుచున్నారు. వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని. ఎంత హార్డ్ హీటింగ్గా ఉంది చూడండి స్టేట్మెంట్ ఉండదు, ఎంత హార్డ్ హీటింగ్గా ఉంది. వారు సిగ్గు లేని వారై ఉండి. కొన్ని చేస్తుండే మనం సిగ్గుపడుతున్నాం ఈరోజు. మరి అయితే వారైతే సిగ్గు లేని వారు అంగీకరిస్తున్నాను. మరి ఈరోజు మీరు నేను కొన్ని చేయుటకు సిగ్గుపడుతున్నామా? ఇది నేను చేయొద్దు అనుకోగలుగుతున్నామా? ఏకాంతం కోసం వెతుక్కుంటున్నామా? ఒకసారి ఆలోచించాలండి. ఏం వెతుకుతుంది మన మైండ్? పోనీ ఇద్దరి మధ్య విరోధం గురించి మాట్లాడతాను. ఏం వెతుకుతుంది ఆ ఇద్దరి మధ్య విరోధంలో? ఏ అనే పర్సన్ బి అని మీద, బి అనే పర్సన్ ఏ మీద ఏం వెతుకుతుంది? ఇప్పుడు ఏం పట్టుకుందాం గట్టిగా? ఎందుకు ఇది పట్టుకొని ఇక నానగొట్టాలన్నమాట. కొన్ని రోజులు విరోధం పెంచుకోవాలి, దూరం పెంచుకోవాలి, మాటలు పెంచుకోవాలి, ప్రేమలు చంపేసుకోవాలి. ఎందుకు ఇదంతా? ఆయన వాక్కుంటారులే అగ్గంట అనుకుంటున్నారా? అయ్యో, నేను దాని గురించి మాట్లాడటం లేదండి. నేను ముందే చెప్పాను, నేను పిలిస్తే కాబరి గారు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు మీరు. దేవుడిని పంపిస్తే ఇక్కడికి వచ్చినవారు, దేవుడి మాట వినాలని వచ్చినవారు కదా. ఆ వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సిగ్గునందవా? ఇప్పటికైనా అలా ఉన్నందుకు సిగ్గునందవా? మరి మాకు ముఖం మీదనే చెప్తున్నా బ్రదర్, ఈరోజు నీకేం పట్టిందని మీరు అనొద్దు ప్లీజ్. గద్దించే సమయం వచ్చింది ప్రియమైన వాళ్ళారా. ప్లీజ్ అండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్రియమైన వాళ్ళారా. కొన్ని ఎంత స్ట్రేంజ్గా ఉంటాయో తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఈ నవనాగరికతలో పుట్టామా అని. ఎందుకంటే పురుషుడు భార్య ఎడలా పురుషునిగా ఉండటం లేదు, భార్య పురుషుని ఎడలా ఒక భార్యగా ఉండటం లేదండి. ఈరోజు నన్ను దేవుడు ఏ విధంగా ఉండమన్నాడన్న ఆలోచనతో ఇతను ఆలోచించడం లేదు, ఆమె ఆలోచించడం లేదు. సమాజం ఎలా ఉంది? సమాజంలో సోకాల్డ్ హస్బెండ్ ఎలా ఉన్నాడు, సోకాల్డ్ వైఫ్ ఎలా ఉంది, ఈ రేషియోలో మేము క్యాల్కులేట్ చేసుకుంటాం మా రిలేషన్ని.
మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్న రీతి. సిగ్గునుందరా? ఇందుకు ఆ ప్రభువు మన హృదయంలో రాజుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఆయన ఏలుట కావాలి మనల్ని. కిందకి వచ్చారు అలానే ఇంకా అంటున్నాడండి, మీరైతే చూడండి అది ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వారైతే అని మాట్లాడుకుంటూ వచ్చాడు కదా, కానీ వెంటనే కింద అంటున్నాడు 20వ వాక్యం, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల అన్యజనుల వలె మీరు క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. ఇక ఇప్పుడు సత్యము నేర్చుకుంటే మీరు మారుతారు. అంధకారమైన మనసును విడిచిపెడతారు, హృదయ కాఠిన్యమును విడిచిపెడతారు, మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవాలన్న దాన్ని విడిచిపెడతారు. ఒక విధంగా సిగ్గుపడవలసిన సంగతులు అతిశయించడం మానేస్తారు. ఇది నేను చేయదు. ఒకవేళ బలవంతంగా చేయాల్సి వచ్చింది అంటే, ప్రభు నన్ను క్షమించు, నా బలహీనత అది, కానీ రెండోసారి నన్ను బయటికి తీసుకురా, అందులో నన్ను పడకుండా చెయ్యి. గోజాడండి ప్లీజ్. బతిమలాడుకొని చెప్పుకోవడం కంటే ఇంకేం చెప్పగలం చెప్పండి? చెప్పగలం ఇంకేమన్నా? లేదు ప్రియమైన వాళ్ళారు. ఒక వైద్యుని ఇంటర్వ్యూ వింటున్నాను రాత్రి. చాలా ఫేమస్ పర్సనాలిటీ, సిటీలోనే ఉంటారు, ఎముకల స్పెషలిస్ట్ ఆయన, గురువారెడ్డో సంథింగ్ ఏదో పేరు అయినది. ఒక పేషెంట్ కాలుకి ఏదో ప్రాబ్లం వచ్చిందటండి, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాడట. వాళ్ళు ఏదో చేశారటండి, ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్కి వెళ్ళిపోయిందట, లెగ్ మొత్తం బ్లాక్ అయిపోయిందట, ఒకలాంటి చెక్కలాగా మారిపోయిందట. చేతి దాటిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. 3 నెలలు నా దగ్గర పెట్టుకున్నాను. అతను అంటున్నాడు, లిటరల్గా నా బంధువుని, ఒక విధంగా నా ఇంటి మనిషిని చూసుకున్నంతగా చూసుకున్నాను. కాకపోతే సిచ్యువేషన్ అతను చూడగానే మా కండిషన్ అర్థమైపోయింది, కానీ ఆ వ్యక్తిని అలా వదిలేయడం ఇష్టం లేక ట్రీట్ చేసాం. కానీ 3 నెలలు గడిచిపోయిన తర్వాత ప్రతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ నాకు కాలు పాడు చేసింది ఈయన అని చెప్పడం మొదలుపెట్టాడటండి. ఆయన చాలా బాధపడ్డాడట. కానీ రెండో వైపు వెంటనే మోటివేట్ అయ్యాను అంటున్నాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ని బట్టి నాలో ఉన్నటువంటి ఆ కొద్ది కంపాషన్ నేను చంపుకోవద్దు అనుకున్నాను. ఏదేమైనా సరే ఆ కొంత కనికరంతో కొన్ని చోట్లైనా నేను ఉండాలని మళ్ళీ నన్ను రీస్ట్రక్చర్ చేసుకున్నాను. ఓకే, ఇలాంటివి జరుగుతాయి అని మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఇన్సిడెంట్ ఇది మధ్య అన్నప్పుడు అతను చెప్తున్నాడండి. అది విన్నప్పుడు అదే స్ట్రైక్ అయింది ప్రియమైన వాళ్ళారా. ఇదే యాటిట్యూడ్ కదా నా ప్రభు దగ్గరికి నేను తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే యాటిట్యూడా? మారమా మనం? మారద్దా? మీరైతే ఇప్పుడు క్రీస్తు యందు సత్యము ఉన్నదని విన్న తర్వాత ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వాటన్నిటినీ కలిగి మనం బ్రతుకుతున్నాము అని అంటే, అయ్యో సిగ్గుపడవలసిన సంగతులు ఏందో ఇంకా భుజాలు ఎగిరేసుకుంటూ తిరుగుతున్నాం మనల్ని మనం. కింద అంటున్నాడు చూడండి 22 నుంచి, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును పట్టుకొచ్చుకోండి అన్నాడా? మనతో అనటం లేదండి. అగ్రి చేస్తాను ప్రియమైన, కొన్ని ఏళ్ళు నేను సాగలేదండి ఈ సువార్తలో, కానీ ఇది అర్థమైన తర్వాత మాత్రం ఎక్కువగా నేను సాగడానికి సిద్ధం చేసుకున్నాను. ఇదే వీటిని మానుకోవాలి. అంత ఈజీగా ఏమి ఉండదండి, అంత ఈజీగా ఏమి ఉండదు, కష్టమే. కానీ ఈ ప్రభుని వదులుకున్నట్టే మనం వాటిలోకి వెళ్ళిపోతే మళ్ళీ. అందుకని కింద అంటున్నాడు, మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఏముంటుంది నవీన స్వభావంలో? అంధకారమైన మనస్సు ఉండదు ప్రియమైన వాళ్ళారా. అంధకారమైన మనస్సు ఉండదు, వెలుగుగా చేయబడిన మనస్సు ఉంటుందండి. ఏంటి ఎగ్జాంపుల్ చెప్పు బ్రదర్? వెలుగుగా ఉన్న మనస్సు, పార్షియాలిటీ ఉండదండి దాంట్లో, చోటు సెల్ఫ్ సెంటర్డ్ సీకింగ్ ఉండదండి అందులో. నేను, నా స్వార్థం, నా అహం అనే వాటిని వెతుక్కోదు. వెలుగుగా చేయబడిన మనస్సు కనికరం ఉంటుందండి, ప్రేమ ఉంటుంది, పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. అది వెలుగుతో నిండిన మనస్సు ప్రియమైన వాళ్ళారా. అంధకారమైన మనసు కాదు, కుంచిత స్వభావం అండి, ముఖం మార్చుకునేటువంటి బుద్ధి, చిన్న చిన్న వాటికి నొచ్చుకునేటువంటి ధోరణి. ఇదా క్రైస్తవం దగ్గర మనం ఉండవలసింది. అది మనసుకు కలిగిన వ్యర్థత ప్రియమైన వాళ్ళారా. అంధకారమైన మనసు అనేసాడు దేవుడు దాన్ని. దేవునిలో ఉన్నటువంటి జీవం నుండి వేరైపోతారట వారు. చాలా పెద్ద మాట అండి అది. ఏమండి ఎందుకు ఇంత స్థిరంగా వీటిని పట్టుకొని వస్తానంటే, దీన్ని ఏలుటకు అప్పగిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఆ రాజు మహిమ అప్పుడే చూడగలం మనం. అంగీకరిస్తానండి, పరలోకమందు ఉన్నాడండి. ఏమో భూమి మీద జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఎలా ఉంది అని అంటే, అసలు దేవుడు ఉన్నాడా, చేస్తున్నాడా లేదా, ఎన్ని గందరగోళాలు కదా అని నిజమే అగ్రీ చేస్తాను. మనం ప్రేయర్లో పెడతాం, కొన్ని అవుతాయి, కొన్ని కాకపోయేసరికి సందేహం, అనుమానాలు, అందులో వివాహాలు ఉండొచ్చు, గర్భఫలాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, చాలా థింగ్స్ ఉన్నాయి మన చుట్టూ 101. కానీ నేను అనే మాట ఏమిటంటే, ప్రభు అంటున్నాడు కదా, నీ హృదయం మీద నన్ను రాజుగా ప్రతిష్ఠించు. చూడగలమండి ఇక్కడ
మనలో ఇంకా బతుకున్నాం, చూసుకోగలం. ఒకటి బయటకు వస్తుంది, ఇది నా వల్ల బయటకు వచ్చింది. ఒకటి ప్రభువుకు అప్పగించి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. నా మోహపు చూపుని ఏ విధంగా అయినా వెనక్కి తీసుకొస్తాడు, లేకపోతే ధనాపేక్షను ఏ విధంగా బయటకు తీసుకొని వస్తాడు. గర్వంతో ఉన్న స్థితిగతులతో ఇతరుల మీద అధికారం చేసేటువంటి ధోరణో, లేకపోతే కనపరుచుకునేటువంటి డాంబికమైన ప్రవర్తన ఎన్నో ఉన్నాయి కదండి ఈరోజు. ఒకటే రెండో చెప్పడానికి. కొందరినే మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? నా నోట్లో కొన్ని పదాలే ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అందరినీ మైండ్లో పెట్టుకొని చెబుతున్న మాటలు. ఒక్కొక్కరి మనసు తీవ్రమైన అంధకారంతో నింపుకొని కూర్చున్నాం. అంతా పెద్దోళ్ళే ఉన్నారు, యవనస్తులు లేరని అనుకోవద్దు. వీళ్ళని చూస్తే బాధ కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. బాధ ఏంటో చెప్పిన ఈరోజు యవనస్తులు అందరూ బాధపడాలని చెప్తున్నాను. షారోన్ చూస్తే చాలా సిగ్గు కలిగిందండి నాకు ఈరోజు. నిజంగా సిగ్గు కలిగింది. చప్పట్లు కొడుతున్నప్పుడు సంతోషంగా ఉండేది, కానీ ఎందుకు కొడుతున్నాను అసలు నేను? ఒక్క రిఫరెన్స్ అన్నా అసలు ఏ పుస్తకంలో ఉందో కనీసం సెన్స్ అన్నా చేయగలిగాను నేను. ఎగ్జాక్ట్లీ యూత్ని కూడా అడుగుతున్నాను చర్చ్లో. అనిపించింది అసలు. ఆ చెల్లెలకు బాగా సమయం ఉంది కనుక బాగా చదివింది, మాకు సమయం లేదంటారా? లేదా? ఆలోచించండి. లేదా మీకు టైం ఉందండి? లేదని ఎందుకు చెప్తారు? ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిందంతే. తీసి చదవలేమా? ఒక వాక్యాన్నో, లేకపోతే ఒక పరిశుద్ధ సేవకుని ఒక పుస్తకాన్నో నిజంగా ఎంత ఎంత మనం మనసు పెట్టి వెతుక్కోవాలి కానీ దారులు. నిజంగా బాధ కలిగింది ప్రియమైన వాళ్ళారా. మనసుకు కలిగిన వ్యర్థత చెప్పే సాకులన్నీ హృదయం కఠినపరుచుకున్నాం కారణాలు వెతుక్కుంటూ. కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు, వాటిని వదిలేయండి. ఒక వెలుగుతో నిండిన మనసును చేసుకోండి. ఒక వెలుగుతో నిండిన మనసు. కఠినమైన హృదయంతో ఉండకండి. ఇది ప్రభు ఎడల మృదువుగా సాధువు కలిగిందిగా ఉండుటకి ఏంటో మార్గాలు వెతుక్కోవాల్సిందే ప్రియమైన వాళ్ళ. ఏ విధంగా అవుతుంది? కఠినమైన హృదయం మృదువైన హృదయంగా ఏ విధంగా మారుతుంది? దేవుని వాక్యంతోనే సాధ్యం అండి. సేవకుడు అన్నాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎందుకు? ఇదేమన్నా స్టోరేజా? ఆయనకు ఒకటి అర్థమైందండి. ఇది ఎప్పుడు సున్నితంగా, మృదువుగా, సుకుమారముగా, స్పందించేదిగా ఉండాలి అని అంటే వాక్యం మాత్రమే చేయగలదండి. ఇక్కడ ఉంటే చాలా మృదువైన స్వభావంతో కలిగిన వారంగా మారుతాం ప్రియమైన వాళ్ళ. వాక్యం మనలో ఉంటే మనల్ని చాలా విషయంలో పగ్గం అంటే మన ముక్కు కళ్ళం వేసి వెనక్కి లాక్కొస్తుందండి. ఓకే, ఫస్ట్ ఇన్స్టెంట్లో రాకపోవచ్చు, రిపీట్ అవుతున్నప్పుడు గ్రాడ్యువల్గా మనకు చాలా పరివర్తన తీసుకొని వస్తుంది. లేదు ఇక నేను అలా బిహేవ్ చేయను. ఎవరో చెప్పడం అవసరం లేదు, మీకు మీరే డిసైడ్ అవుతారు ప్రియమైన వాళ్ళారా. అసలు దేవుని ఆలోచన కూడా అదే. నేను నా ధర్మ విధులన్నింటినీ వాళ్ళ హృదయముల మీద రాసేదని అంటాడు హెబ్రీ పత్రిక 8లో. అక్కడ అంటాడు, మళ్ళీ ఎవరో కూర్చొని వాళ్ళకు బోధింపని అవసరం ఉండదు. ఇక వారే ఎరుగుతారు నన్ను, వారే నన్ను ఎరుగుతారు. ఎలా? వారి హృదయంలో ఉన్న నా మాటను బట్టి. మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోమటండి. ఒకవేళ తప్పటి అడుగులు పడ్డా సెల్ఫ్ కరెక్షన్ ఉంటుంది. ఈ బిహేవియర్ ఉందేంటి నాలో, ఈ బిహేవియర్ ఇలానే కలిగి ఉండడానికి పోయి అన్యుల్లో ఉంటే అయిపోతుంది కదా. ఈరోజు ప్రభు దగ్గరికి రావడం ఎందుకు, సంఘంలో ఉండడం ఎందుకు, బైబిల్ పట్టుకోవడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, ప్రభు వల్లలో కొనసాగడం ఎందుకు? ఇవన్నీ మనల్ని ఎంతగా మారుస్తాయంటే, నా హృదయమునకు కలిగిన వ్యర్థతను అనుసరించి ఇక నేను నడవను, నేను మార్చుకుంటాను. అది ఎలా సాధ్యం అంటే, మళ్ళీ స్థిరంగా చెప్తున్నాను ప్రియమైన, మీ హృదయముల యందు క్రీస్తును రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఇక్కడ ఏలింది మనకు అర్థమైతేనండి, రేపు మిలియన్లో ఆయన ఏం చేయగలడో నమ్మగలం. నా చివరి కన్క్లూజన్ స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, రేపు మిలీనియం చాలా అబ్బురంగా ఉండొచ్చు ప్రియమైన వాళ్ళ, అర్థమైన వాళ్ళకి నన్ను కూడా కలుపుకుంటున్నాను. నా హృదయమును ఆయన ఏలింది నాకు అర్థం కాకపోతే మిలీనియం మళ్ళీ నాకు సున్నానే. ఏం అర్థం కానట్టే ఆ ప్రభు. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటో తెలుసా అండి, 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పగానే మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ ఇలా ఉంటాయంటే, మళ్ళీ దాన్ని ఎలా నడుపుతాడు ప్రభు, దీన్ని ఎలా నడుపుతాడు, మళ్ళీ ఇవన్నీ ఉంటే ఎలా జరుగుతాయి? ఎందుకు ఇన్ని డౌట్లో తెలుసా? అసలు దీన్ని ఏ విధంగా ఏలుతున్నాడో నన్ను అడుగుతున్న వారు చూడకపోవుట. కానీ ఇక్కడ అర్థమైతేనండి, అంత అర్థమైనట్టు. మీతో అన్నాను కదా, ఒక వరస్ట్ దాన్ని బాగా చేసిన ఆయనకు ఎంత సింపుల్ అండి వేరే వాటిని చేయడం. పోయినవారం మనం చూసాం కదా, హృదయమే అన్నింటికంటే ఘోరమైన, దీన్నే సెట్ చేసిన ప్రభు ఆయన చేతికి ఇస్తేనండి సమస్తమును ఏలు చూపించబోతున్నారు రేపు ఆయన. అది చూశారు కనుకనే ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న గుంపు ఖర్జూరపు మట్టలను పట్టుకొని గొప్ప స్వరముతో ఎలుగెత్తి, ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన రక్షణకే నీకు స్తోత్రం అని చెప్తున్నారట. ఎలాంటి కండిషన్ గుండా సాగిన వాళ్ళు? ఎండ, వడదెబ్బ, ఆకలి, దుఃఖము, కన్నీళ్ళు, గుడారము లేదు, ఇలాంటి సఫరింగ్ త్రూ వచ్చిన వాళ్ళంతా బయటకు వచ్చి అంటున్నారు, కల్లారా నిన్ను చూసాం ప్రభువా, నువ్వు రేపు వెళ్తావు, మేము చూస్తాం. వారేనండి ఒక ప్రార్థన కలిగి ఉన్నారు,
ప్రభా, త్వరగా నీ లోకమునకు నీ కుమారుని పంపించి రాజ్యము చేపట్టించు. మనం కూడా ఎప్పుడు కోరుకుంటామంటే మన హృదయంలో ఇప్పుడు ఆయన చూస్తేనే. దయచేసి సిద్ధపడండి ప్రియమైన వాళ్ళరా. ఇక అన్యజనులుగా నడుచుకుంటున్న ధోరణి ఆపుదాం. మనలో ప్రభు దగ్గరికి వెళ్ళి మనల్ని మనం మార్చుకుందామండి. నన్ను మార్చు ప్రభువా, నా హృదయంలో నువ్వు ఆసీనుడు ఒక నన్ను ఏలు. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ మొదలుకొని భూదిగంతముల వరకు నువ్వు వెళ్తానన్నావు కదా, ఎక్కడ? నా హృదయంలో నేను వచ్చాను, నన్ను ఈరోజు నీ ముందు పెట్టుకున్నాను. నా హృదయం నందు ఆసీనుడవై నన్ను ఏలు. మంచి సాంగ్ పాడారక్క అన్నపూర్ణక్క గారు, మీకు వందనములు. ఆ పాటలో అర్థం అదే ఉంది ప్రియమైన వాళ్ళారా. మీరు తర్వాత చూసుకోండి కావాలంటే. ప్రభువు మనల్ని ఏలుట కావాలి. అందుకోసం సంఘమైన మిమ్మల్ని అడుగుతున్నాను, నాతో కలుపుకొని మన హృదయముల యందు క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకుందాం. ఆయన మనల్ని ఏలుటకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన ఏలితేనే ఈ చీకటి వెలుగవుతుంది, ఈ చెడ్డది మంచిగా అవుతుంది, ఈ కఠినమైనది మృదు అవుతుంది, ఈ పాపంతో నిండింది పావనం అవుతుంది ప్రియమైన వాళ్ళ.